ఈ మదర్స్ డే సందర్భంగా దేవుని సన్నిధిలో చేరి ఆయన నామమును గణపరచుటకు కీర్తించుటకు ఆయన మాటలు మనం వినుటకు దేవుడు చూపిన మహాకృపను బట్టి ఆయనకి స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నా. ఈ మదర్స్ డే సందర్భంగా దేశంలో ఉన్నటువంటి తల్లులందరికీ ప్రభు పేరిట మీ అందరికీ వందనాలు తెలియచేయచ్చు. జీవం కలిగిన దేవుని యొక్క సంపూర్ణ దీవెనలు ఆశీర్వాదాలు మీకు మీ కుటుంబానికి అందరికీ దయచేయను కాక. ఆమేన్. ప్రార్థన చేసుకొని ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. మహాగణుడు పరిశుద్ధుడు ప్రేమ కలిగిన తండ్రి, కృపా కనికరములు కల మా ప్రియ పరలోకపు తండ్రి, సర్వాధికారి సర్వశక్తి సంపన్నుడా, సకల ఆశీర్వాదములకు కారణభూతుడా మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. వాయిస్ ఆఫ్ హోలీ మినిస్ట్రీస్ ద్వారా నా తండ్రి ఈ యొక్క పశ్చిమకాల సమయంలో ఈ విశ్రాంతి దినమునందు నా దేవ మీరు మాట్లాడబోచు ఉన్నారయ్యా. ఉమెన్స్ డే గురించి నా తండ్రి మీరు గొప్ప విషయాలు నా తండ్రి బిడ్డలతో మాట్లాడబోచున్నారు. మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మీ నామపక్షముగా ఈ కోరికను మేము ఏర్పాటు చేసి ఉండగా దీని ఆది నుండి అంతం వరకు సమస్తములో క్రమంగా మర్యాదగా మీ చిత్తానుకూలంగా జరిగించే తండ్రి, మీ చిత్తమైతే నా తండ్రి అల్పులను అయోగ్యులను అయిన నన్ను నా తండ్రి మీ సిలువ చాటున మరుగుపరిచి నా తండ్రి మీ చిత్తమైతే మీ పాత్రగా నన్ను వాడుకున్నానని మీ దయగలిగిన హస్తములకు నన్ను నేను సమర్పించుకుంటూ యేసయ్య పుణ్య పరిశుద్ధ నామములో అడిగి ప్రార్థిస్తూ ఉన్నాము తండ్రి. ఆమేన్. దేవునికి స్తోత్రం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ యొక్క మధ్యాహ్నకాల సమయంలో దేవుడు మరి ఇచ్చినటువంటి సమయాన్ని బట్టి ఆయనకి స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఈ ఉమెన్స్ డే సందర్భముగా మరి దేవుని పక్షముగా దేవుని బిడ్డలుగా మనం వచ్చేది ఈ లైవ్ ప్రోగ్రాంలో ఉన్నాం. వాయిస్ ఆఫ్ హోలీ మినిస్ట్రీస్ ద్వారా అందించబడుతున్నటువంటి ఈ వాక్య పరిచర్య మీరందరికీ కూడా మరి దీనిని అనేకులకు ప్రోత్సహించి దేవుని యొక్క వాక్యాన్ని అందించమని, పంచమని, షేర్ చేయమని కోరుకుంటూ ఉన్నాను. మరి దేవుని యొక్క వాక్యాన్ని చదువుకొని మనము వాక్య భాగంలోనికి వెళ్దాం. మరి తల్లి గురించి చెప్పాలి అని అంటే సంఘములో కుటుంబ వ్యవస్థలో తల్లి ప్రాధాన్యత ఎంతో ఉన్నది. చాలా అమూల్యమైనది, చాలా శక్తి కలిగినది, చాలా బాధ్యత కలిగినది, చాలా ప్రేమ కలిగినది. కనుక ఆ యొక్క తల్లి గురించి చాలా గొప్పగా మనము పరిశుద్ధ గ్రంథంలో కూడా చూస్తాం. కనుక వాక్య భాగంలో మనం చూస్తే యెషయా గ్రంథము 66వ అధ్యాయము 6వ వచనం మనం చూసుకుందాం. అయితే ఈ లోపల ఒక పాట పాడుకొని నా కుమార్తె జెమిమా ఏంజెల్ వచ్చి ఒక పాట పాడుతుంది. ఆ తర్వాత మనము వాక్య భాగంలోనికి వెళదాం. గాడ్ బ్లెస్ యు. Praise the Lord.
దేవునికి స్తోత్రం. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి చక్కని పాట పాడుటకు నాకు మధ్య ఏంజల్కు దేవుడు సహాయం చేస్తున్నాడు. మరి ఇంకా బిడ్డ చక్కగా దేవుని పనిలో పరిచర్యలో వాడబడినట్లుగా నువ్వు ప్రార్థనలు జ్ఞాపకం చేసుకొని మరి ఇప్పుడు పాస్టర్ గారు వచ్చి మరి దైవ గ్రంథం నుండి యెషయా గ్రంథము 60వ అధ్యాయము 13వ వచనం చదివి వినిపిస్తారు. ఆ తర్వాత మనము వాక్య భాగంలోకి వెళ్దాం. ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం కలుగును గాక. బైబిల్ గ్రంథం నుండి యెషయా గ్రంథం 66వ అధ్యాయము 13వ వచనము చదువుకుందాం. ఒకన తల్లి వారిని ఆదరించినట్లు నేను మిమ్మల్ని ఆదరించదను, యెరూషలేములోనే మీరు ఆదరింపబడెదరు. దేవుడు పరిశుద్ధ వాక్యం దీవించును గాక. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, ప్రేమ స్వరూపుడైన మా పరలోకపు తండ్రి, నీ పరిశుద్ధ పాదములకు స్తోత్రములు స్తుతులు చెల్లించుకుంటున్నాము నాయన. అయ్యా, గడిచిన దినము నుండి ఈ దినం వరకు, ఈ పరిశుద్ధ దినము వరకు కాచి కాపాడినందుకు నీకు స్తోత్రం చెల్లించుకుంటున్నాం. అయ్యా, ఇదిగో తల్లి, ప్రపంచమంతా ఒలుగుచున్నటువంటి కరోనా వైరస్ నుండి నా ప్రభావం మమ్మల్ని కాపాడి దీవించినందుకు నీకు స్తోత్రములు ప్రభావం వందనాలు. అయ్యా, ఇదిగో నా తండ్రి, అయ్యా బిడ్డల తండ్రి భయంకరమైన స్థితిలో వణుకుచుండగా నా తండ్రి వైరస్ నుండి ప్రభా దాన్ని అరికట్టు వారు మీరు ఒక్కళ్ళే తండ్రి. అయ్యా, మీ హస్తాన్ని చాచి ప్రపంచం మీద నా తండ్రి అయ్యా మీ దీవె నుంచి తండ్రి వైరస్ని కట్టివేయమని మనం చేసుకుంటున్నాం. అయ్యా, నీ సన్నిధికి నీ నాయనా నేను తెలియని వారిని తెలుసుకున్నట్టుకు నాయనా అయ్యా ప్రతి బిడ్డకు నేను గుర్తిరిగే భాగ్యాన్ని దయచేయండి. దేవానికి స్తోత్రములు. అయ్యా, ఇంకో వైరస్ వచ్చినప్పుడు బిడ్డలను ఆశ్రదించండి. అయ్యా, బిడ్డకు ఆరోగ్యం బలమును దయచేయండి తండ్రి. అయ్యా, భయముతో కొంతమంది చనిపోతున్నారు నాయన వైరస్ అనగా ప్రభా, ప్రతి ఒక్క బిడ్డకు ధైర్యమును దయచేయండి తండ్రి. అయ్యా, శక్తిని దయచేయమని మనం చేసుకుంటున్నాం. దేవానికి స్తోత్రాలు. అయ్యా నా తండ్రి, అయ్యా హాస్పిటల్లో ఉన్న ప్రతి బిడ్డకు నాయనా పరిచయం చేయించిన డాక్టర్లకు అయితే మీ నాయనా వైద్యులు నాయనా ప్రభా ఎంతమంది అయితే బిడ్డలు నాయనా వాళ్ళకు సహకరిస్తున్నారు ఆ బిడ్డలందరినీ ఆశీర్వదించండి తండ్రి. దేవానికి స్తోత్రములు. అయ్యా నా తండ్రి, ఇదిగో ప్రత్యేకముగా నాయనా ఈ దినమున నా తండ్రి ఆ ప్రభా నీ దాసుడు నాయనా అయ్యా నీ సేవకుడు చెప్పబో లైవ్లో నాయనా ప్రతి బిడ్డ విని నాయనా వాక్యము ద్వారా తండ్రి ఈ రోజు నాయనా మదర్స్ డే ప్రభా ప్రతి ఒక్క తల్లి ఒక స్త్రీ నాయనా ఇది నాయనా ప్రభా లోకంలో ఎంతో గొప్ప నాయనా వెలుగు లాంటిది తండ్రి. ఆ స్త్రీకి మించినటువంటి గొప్ప విలువ ఏది లేదు తండ్రి. నాయనా నీకు స్తోత్రాలు. ఇదిగో మదర్స్ డే గురించి నా ప్రభా నీ బిడ్డ నాయన చెప్పబోచుండగా నీ సిలువ చాటును మరుగుపరిచి అయ్యా ప్రభా అనేకములు నాయన లైవ్ ద్వారా విని నాయన నేను గన్న నాయన స్తుతించి నాయన ప్రతి ఒక్క బిడ్డ తెలుసుకొని నేను గనపరిచి నాయన నేను ఆరాధించకు నా తండ్రి నాయన హృదయపూర్వకంగా వాక్యముని విని అయ్యా ప్రతి ఒక్క చెవి హృదయం స్థితిని దయచేయమని మనం చేసుకుంటున్నాం. అయ్యా లైవంతట్లా మీరు తోడుగా నేను బలపరిచి నాయన అందరినీ దీవించి నాయన ప్రపంచాన్ని నీ చేతులకు అప్పగించుకుంటూ అయ్యా నాయన తల్లి రాజకీయాలు ప్రతి ఒక్క బిడ్డలను నాయన నాయన పేరు వరుసను దీవించి ఆశీర్వదించమని యేసయ్య పరిశుద్ధ పుణ్య నామమున బ్రతిమలాడి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం. ప్రియమైన దేవుని బిడ్డలారా, చదవబడిన వాక్య భాగము మనం చూసాము. యెషయా గ్రంథము మరి 66వ అధ్యాయం 13వ వచనంలో 66వ అధ్యాయం 13వ వచనంలో చదవబడినట్లుగా మరి విన్నారు. మరి విశేషంగా దానికంటే ముందుగా వీక్షకులు అందరూ కూడా ఒక విషయాన్ని గమనించి ఈ లైవ్ ప్రోగ్రాం ఆలస్యం అయినందుకు గల కారణము ఈ కరెంటు లేక వైఫై సరిగ్గా రాలేక మరి మేము ప్రకటన చేసిన సమయంలో మరి ప్రారంభించలేకపోయాం. దేవుని నామపక్షముగా మీరందరూ కూడా నన్ను క్షమించాలని నేను కోరుకుంటూ ఉన్నాను. కరెంటు ప్రాబ్లం వల్ల ఆలస్యాన్ని క్షమించండి. సరే, ఇప్పుడు మనము దేవుని వాక్య భాగంలోకి వెళ్దాం. ఒకరి తల్లి వాణిని ఆదరించినట్లు నేను మిమ్మల్ని ఆదరించేదను అంటున్నాడు.
పరిశుద్ధ గ్రంథంలో దేవుడు అంటున్న మాట, ఒకని తల్లి ఒక బిడ్డను ఎలాగో ఆదరిస్తుందో నేను మిమ్మలను అలా ఆదరించేదను అని తల్లి గురించి ఇక్కడ ప్రస్తావిస్తూ ఉన్నాడు దేవుడు. తల్లికి కలిగినటువంటి ప్రాధాన్యత ఏమిటి? తల్లికి కలిగిన ప్రత్యేకత ఏమిటి? తల్లికి కలిగినటువంటి ప్రాముఖ్యత, ప్రాధాన్యత, ప్రత్యేకత ఏమిటి? మనం చూస్తే పరిశుద్ధ గ్రంథంలోనే స్పష్టంగా దేవుడు చెప్తూ ఉన్నాడు. దేవుడు తన ఆదరణ గురించి తెలియచేయాలంటే దానికి ఒక ఆధారంగా తల్లిని చూపిస్తూ ఉన్నాడు. మదర్ ఈజ్ ఎ బేస్, ఒక బేస్ని దేవుడు చూపిస్తూ ఉన్నాడు. తల్లి మిమ్మల్ని ఎలా ఆదరిస్తుందో నేను మిమ్మల్ని అలా ఆదరించేదను అంటూ ఉన్నాడు. ప్రియమైన దేవుని గారా, ఇక్కడ ఒక విషయాన్ని మనం చాలా జాగ్రత్తగా గమనించాలి. అంటే ఇక్కడ తల్లి ప్రేమ కంటే మించిన ప్రేమ దేవుని ప్రేమ. తల్లి ప్రేమ కంటే మించిన, తల్లి ఆదరణ కంటే మించినది దేవుని ఆదరణ. తల్లి త్యాగము కంటే మించినది దేవుని త్యాగము. అంత గొప్ప త్యాగము, అంత గొప్ప ప్రేమ, అంత గొప్ప ఆదరణ, అంత గొప్ప సహాయము దేవుని నుండి మనకు వస్తూ ఉంటే, అలాంటి దేవుడు ముందుగా ఇక్కడ తల్లిని ఎందుకు ప్రస్తావిస్తూ ఉన్నాడు? తల్లి మిమ్మలను ఆదరించినట్లుగా నేను మిమ్మలను ఆదరించేదను. ఏంటి, ఎందుకు ఇక్కడ తల్లిని ప్రస్తావిస్తున్నాడు? ఓకే, మదర్ ఈజ్ ద ఫస్ట్ టీచర్ ఆఫ్ ది ఫ్యామిలీ. ఒక స్త్రీ ఆ యొక్క కుటుంబానికి బోధకురాలు, సంరక్షకురాలు, సమస్తాన్ని సమకూర్చుకునే వ్యక్తి. అయితే సమస్తాన్ని చక్కబెట్టుకునే వ్యక్తి, సమస్తాన్ని జాగ్రత్త చేసుకునే వ్యక్తి, సమస్తాన్ని భద్రం చేసుకునే వ్యక్తి, కుటుంబాన్ని కాపాడుకునే వ్యక్తి, బిడ్డలను సంరక్షించుకునే వ్యక్తి, సమస్తాన్ని పరిశీలించుకునే వ్యక్తి, కుటుంబాన్ని నడిపించుకునే వ్యక్తి. అన్ని పాత్రలు, ఎన్నో కష్టాలు, ఎన్నో ఇరుకులు, ఎన్నో ఇబ్బందులు, ఎన్నో సమస్యలు, ఎన్నో చెప్పుకోలేని బాధలు ఒక కుటుంబ వ్యవస్థలో ఉన్నప్పటికీ ఆ తల్లి ఏం చేస్తుంది? నిర్భరంగా ఉంటుంది. బిడ్డకి చెప్పుకోదు, భర్తకు చెప్పుకోదు, ఇరుగు పొరుగు వారికి చెప్పుకోదు. ఎంత కష్ట నష్టం ఉన్నప్పటికీ నిర్భరంగా తన బాధ్యత తనకు నెరవేర్చుకుంటూ పోతూ ఉంటుంది ఆ యొక్క తల్లి. అయితే ఇక్కడ దేవుడు అంటున్న మాట ఏంటంటే, తల్లి ఎలాగూ నిన్ను ఆదరిస్తుందో అలాగూ నేను నిన్ను ఆదరించేదను అని దేవుడు ఎందుకు ఈ మాట అంటూ ఉన్నాడు అనేది మనకి చాలా ముఖ్యమైనటువంటి విషయం. తల్లికి మించిన ప్రేమ, తల్లికి మించిన త్యాగము, తల్లికి మించిన సమర్పణ, సమస్తము ఏ విషయంలో కూడా తల్లి కంటే కూడా, తల్లినైనా నిన్ను మరచనేమో కానీ నేను నిన్ను మరువను, విడువను, ఎడబాయును అని దేవుడు చెప్పాడు. తల్లి నీ కోసం ప్రాణం పెట్టదు, నేను ప్రాణం పెడుతున్నా. తల్లి నిన్ను ఎంతవరకు? కొంతవరకే కాపాడగలదు. నేను నిన్ను అంతము వరకు కాపాడుతా. అంతేకాదు, ఎంత ఘోరపోకపోయినా క్షమిస్తా. అంతేకాదు, నేను నా బిడ్డగా మార్చుకుంటా, నీ జీవితాన్ని సఫలప్రదం చేస్తా. అంతేకాదు, నా వాక్య ప్రకారము నా రక్షణలో నువ్వు జీవించినట్లయితే, రక్షణ పొందినట్లయితే నీవు పరలోక రాజ్యాన్ని కూడా ఇస్తానని దేవుడు చెప్పాడు. ఇక్కడేమంటున్నాడు? నీ తల్లి నిన్ను ఆదరించినట్టు నేను నిన్ను ఆదరించదును. ఇది చాలా జాగ్రత్తగా ఆలోచించాలి. ఎందుకంటే దేవుడు లేడు అని బుద్ధిహీనులు తమ హృదయంలో అనుకుందరు. చూస్తారా, గమనించారండి? దేవుడు లేడు అని బుద్ధిహీనుడు తమ హృదయంలో అనుకుందరు అన్నాడు. ఎక్కడ? సామెతల గ్రంథం. దేవుడు లేడు అనేటువంటి బుద్ధిహీనుడు ఉంటాడు, కానీ తల్లి లేదు అనలేడేవాడు. నాకు తల్లి లేదు అనేవాడు అసలు బుద్ధిహీనుడు కాదు కదా. అలాంటి వ్యక్తి కంటే వాడు అతని పిచ్చోడు అనాలా, మతిస్థిమితం లేదు అనాలా, ఇంకేమనాలి? అతనికి ఎలాంటి పేరు పెట్టాలి? దేవుడు లేడు అన్నాడంటే వాడు బుద్ధిహీనుడు అని బైబిల్ ఉంటుందా ఉంది.
తల్లి కూడా లేదు అనేవాడు ఎవరు ఉండడండి. అంటే తల్లే లేకుండా వాడు ఎలా పుడతాడండి? వాడు పుట్టాడు అంటే తనకంటూ ఒక తల్లి ఉన్నది. కాబట్టి దేవుడు లేడు అనేవాడి కంటే కూడా తల్లి లేదు అనేవాడు ఎవడు ఉండడు. దేవుని ప్రేమ పరోక్షంగా మనం అనుభవించేది, తల్లి ప్రేమ ప్రత్యక్షంగా అనుభవించేది. దేవుని సన్నిధి పరోక్షంగా మనము అనుభవించేది, తల్లి సన్నిధి మనము ప్రత్యక్షంగా అనుభవించేది. దేవుని సహాయం మనం పరోక్షంగా అనుభవించేది, తల్లి చేసే సహాయము ప్రత్యక్షంగా మన కళ్ళ ముందు మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి తల్లి అని దేవుడు ప్రస్తావించడానికి గల కారణం ఏంటంటే ఆ ప్రాధాన్యత, అంత పవిత్రత, అంత గొప్పతనము ఇక్కడ ప్రస్తావిస్తూ ఉన్నాడంటే తల్లికి కుటుంబ వ్యవస్థ ఉన్న ప్రాధాన్యత అలాంటిది. ప్రేమరా, ఎంతమంది బిడ్డలైతే ఈ వాక్యాన్ని వింటూ ఉన్నారో, ఎంతమంది బిడ్డలైతే వీక్షిస్తూ ఉన్నారో, ఈ యొక్క మధ్యాహ్నకాల సమయంలో దేవుడు ప్రత్యేకంగా తల్లికి ఉన్నటువంటి ప్రాధాన్యత ఏమిటి, ప్రత్యేకత ఏమిటి, విలువ ఏమిటి, ఘనత ఏంటో తెలియచేస్తూ ఉన్నాడు. కనుక తల్లిదండ్రులను దూషించే వారులారా, తల్లిదండ్రులను నిరీక్షించే వారులారా, నిరాకరించే వారులారా, బాధ పెట్టే వారులారా, కన్నీళ్లు కార్పించే వారులారా, దేవుడు మీతో మాట్లాడుతూ ఉన్నాడు. ఈ యొక్క మదర్స్ డే సందర్భంగా దేవుడు అంటున్న మాట, తల్లి నిన్ను ఆదరించినట్లుగా నేను నిన్ను ఆదరించను. నిన్ను ఆదరించాలంటే నీ తల్లి ప్రత్యక్షంగా ఆదరిస్తుంది, పరోక్షంగా దేవుడు ఆదరిస్తాడు, అనేక రకాలుగా దేవుడు సహాయం చేస్తాడు. అయితే మనము పరిశుద్ధ గ్రంథంలో చెప్పినట్లుగా మనం చూస్తే స్త్రీ తన బిడ్డను మరచున, ఈ యొక్క యెషయా గ్రంథము 49:15 మనం చూస్తే స్త్రీ తన బిడ్డను మరచున అంటున్నాడు దేవుడు. చూడండి, తల్లి తన బిడ్డను మరచున, తను ఆకలితో ఉన్నా సరే తన బిడ్డల్ని ఆకలితో ఉంచకూడదు అనుకుంటుంది. తను బాధపడుతున్నా సరే తన బిడ్డలు బాధపడకూడదు అనుకుంటుంది. తనకి ఏ కొరత ఉన్నా సరే తన కుటుంబంలో ఏ కొరత ఉండకూడదు అనుకుంటుంది. తను ఎన్ని సమస్యలతో ఉన్నా సరే తన బిడ్డలకు, తన కుటుంబానికి ఏ సమస్య రాకూడదు అని కోరుకుంటుంది. కాబట్టి దేవుడు అంటున్నాడు పరిశుద్ధ గ్రంథంలో, తల్లి తన బిడ్డను మరచునా, ఇట్స్ హైలీ ఇంపాసిబుల్. ఇట్ వోంట్ బి హ్యాపీ టు ఎ మదర్ టు ఫర్గెట్ హిస్ సన్ ఆర్ డాటర్. తల్లి బిడ్డలను విడిచిపెట్టదు. అది జరిగే పని కాదు. చల్లే కాదండి, చివరికి జంతువులు కూడా విడిచిపెట్టవండి బిడ్డల్ని. చూడండి, ఎంత పనికిరాని జంతువులు మనం చూస్తామో, మనం కండము తిరిగే జంతువులు వాటి బిడ్డలు దొరికితే ఒప్పుకోండి. చివరికి కోళ్ళు, ఆ చిన్న పిల్లలను పట్టుకోండి, ఆ తల్లి వచ్చి పొడుస్తుంది. మనం ప్రేమగా పట్టుకున్నాం, మన ప్రేమ దానికి అర్థం కాదు, పొడుస్తుంది. తన బిడ్డలకి ఏదో ప్రమాదం జరుగుతుంది. చూసారు, దేవుడు అంటున్నాడు, తల్లి తన బిడ్డను మరుచునా, అయితే ఒకవేళ మరుచునేమో కానీ నేను నిన్ను మరువను, విడువను, ఎడబాయను అంటున్నాడు. ఇక్కడ కూడా తల్లి యొక్క భద్రత, ప్రొటెక్షన్, తల్లి యొక్క ప్రొటెక్షన్ ఏంటి, ఒక తల్లిగా కుటుంబ పక్షంగా ఆమె యొక్క కాపుదల ఏంటి అనేది దేవుడు ప్రత్యేకంగా ప్రస్తావిస్తున్నాడు. తల్లి తన బిడ్డలను మరచునా, ఒకవేళ మరచునేమో కానీ నేను నిన్ను మరువను, విడువను, ఎడబాయను అంటున్నాడు. ప్రియమైన ఈ యొక్క మధ్యాహ్నకాల సమయంలో దేవుని మహాకృపను బట్టి దేవుడు అంటున్న మాటలు ఏమిటనంటే, అక్కడ అయ్యా నీ తల్లి కంటే కూడా నేను నిన్ను ఆదరించేదను, నీ తల్లి వలె నేను నిన్ను ఆదరించేదను అంటున్నాడు. ఆ తర్వాత ఏమంటున్నాడు, నీ తల్లి నిన్ను మరచనేమో కానీ నేను నిన్ను మరువను, విడవను, ఎడబాయను. ఒక విషయం ఏమంటూ ఉన్నాడు, ఆదరణ, తల్లి యొక్క ఆదరణ ప్రస్తావిస్తున్నాడు. ఇంకొక విషయం ఏమంటున్నాడు, తల్లికి నీ పక్షంగా ఉన్నటువంటి బాధ్యత, నీకు ఎలా ప్రొటెక్షన్ చేస్తుంది, ఎలా ప్రొటెక్ట్ చేస్తుంది, అంతకంటే కూడా నేను ఎక్కువగా నేను ప్రొటెక్ట్ చేస్తాను అంటూ ఉన్నాడంట అన్నమాట. కదా తల్లులుగా ఈ లోకంలో మనం చూస్తున్నాం. తల్లులకి ఇవ్వాల్సినటువంటి ప్రాధాన్యత మనం కుటుంబంలో ఇస్తూ ఉన్నామా?
తల్లిదండ్రులను దూషించేవాడు శాపగ్రస్తుడు అంటున్నాడు బైబిల్లో. తల్లిదండ్రులను దూషించేవాడు మరణశిక్షకు పాత్రుడు అంటున్నాడు బైబిల్లో. చూడండి, దేవుడు తల్లిదండ్రుల పక్షంగా మనకు ఇచ్చినటువంటి బాధ్యత, మనకు ఇచ్చినటువంటి ఇన్స్ట్రక్షన్స్, బాధ్యతలు, మనం ఎలా ఉండాలి, ఎలా వాళ్ళ యొక్క మాటలకు ఉపయోగ కావాలి అనేది బైబిల్లో చాలా సందర్భాలు చాలా స్పష్టంగా ఉన్నది. కనుక నీ తల్లి ఆదరించినట్లు నేను నిన్ను ఆదరించదని అంటున్నాను. అతను ఏమంటాడు, నీ తల్లి అయినా ఒకవేళ మరచునేమో కానీ నేను నిన్ను మరువను, విడవను, ఎడబాయను. ఆమేన్. ప్రియమైన దేవుళ్ళారా, నిన్ను మరువని దేవుడు, విడవని దేవుడు, ఎడబాయని దేవుడు. నీ తల్లి అయినా నేను మరచనేమో కానీ అంటూ నేను నిన్ను మరువను అనలేదు దేవుడు. ఇక్కడ ఏమంటున్నాడు, నేను నిన్ను విడవను, మరువను, విడవను, ఎడబాయను. 3 విషయాలు చెప్పడండి. నేను నిన్ను మరువను, విడవను, ఎడబాయను అంటున్నాను. ప్రియమైనరా, ఇక్కడ మనము మన కుటుంబ వ్యవస్థలో మన తల్లిదండ్రులు ఎలా చూసుకోవాలండి? మన కుటుంబ వ్యవస్థలో మనం చూస్తే ఇన్ని రకాలుగా ఉన్నది. స్త్రీలు ఎలా ఉన్నారు? తల్లులుగా దేవుడు వాళ్ళకి ఇచ్చిన బాధ్యత ఏంటి? కుటుంబ పక్షంగా తల్లిదండ్రులు, బిడ్డల పక్షంగా, సంఘ సమాజాల పక్షంగా ఎలా ఉంటున్నారు? దేవునికి మహిమకరంగా ఎలా జీవిస్తున్నారు? ఒక తల్లికి బైబిల్లో దేవుడు ఇచ్చినటువంటి ప్రాధాన్యత ఏమిటి, ప్రాముఖ్యత ఏమిటి, తల్లి పక్షముగా దేవునికి ఉన్నటువంటి ఉన్నత ఆలోచన ఏమిటి? మనం చూస్తే తల్లులుగా పిలువబడే మీ అందరూ కూడా మీ పక్షముగా దేవునికి కలిగినటువంటి గొప్ప, దేవుడు మీ పక్షంగా ఎంత గొప్ప ఆలోచన కలిగి ఉన్నాడు. దేవుడు మీకు ఎంత గొప్ప అధికారాన్ని అనుగ్రహించున్నాడు. దేవుడు మిమ్మల్ని ఎంత గొప్పగా ఆలోచిస్తూ ఉన్నాడు. ఎంత గొప్ప విషయాలు మీ పక్షంగా దేవుడు పరిశుద్ధ గ్రంథంలో రాసి ఉన్నాడో చూడండి. కనుక ప్రియమైన మనము చాలా జాగ్రత్తగా దేవునికి మహిమకరంగా, సంఘ సమాజానికి ఆశీర్వాదకరంగా మన యొక్క జీవితాలు మనము కొనసాగించాలని దేవుడు హెచ్చరిస్తున్నాడు. తాళుడికి దేవుడు హెచ్చరిస్తున్నాడు, ఉమా మీ పక్షంగా నేను కలిగిన ఉద్దేశాన్ని చూడండి. నా వాక్యము, దేవుని వాక్యము దేవుడు ప్రచురించే ముందు ఇక్కడ తల్లిని ప్రస్తావిస్తూ ఉన్నాడంటే తల్లికి ఉన్నటువంటి ఒక ప్రత్యేకత ఏమిటి, తల్లికున్న గౌరవం ఏమిటి, తల్లికున్న ఆధిక్యత ఏమిటి, తల్లికున్న అధికారం ఏమిటి చూడండి, గమనించండి. నీ తల్లి నిన్ను మరిచినామో కానీ నేను నిన్ను మరువను. ఎందుకంటే తల్లి ప్రత్యక్ష సహాయకురాలు, దేవుడు పరోక్ష సహాయకుడు. తల్లి చేసే సహాయం మనకి కనిపిస్తుంది, దేవుడు చేసే ఎంతో గొప్ప సహాయం మనకి కనిపించదు. కనిపించకుండా చేసే సహాయము దేవునిది, కనిపిస్తూ పొందే సహాయము తల్లిది. కనుక తల్లి విషయాన్ని ఇక్కడ దేవుడు ప్రస్తావిస్తున్నాడు. ప్రియమైన మనం జాగ్రత్తగా గమనిస్తే మన యొక్క జీవితాలు దేవునిలో కొనసాగిపోవాలి. మన జీవితాలు దేవుని నామపక్షముగా, దేవునికి మహిమకరంగా సాగిపోవాలని దేవుడు ఇక్కడ తెలియజేస్తున్నాడు. ఒక విషయాన్ని నేను మీకు చెప్పి నా యొక్క సందర్భాన్ని ముగిస్తాను. ఋతు గ్రంథము దయచేసి చదవండి. ఋతు గ్రంథము 1వ అధ్యాయము మనం చూస్తే అక్కడ ఒక విషయాన్ని మనం చూద్దాం. అక్కడ ఏముందంటే నయోమి 1వ అధ్యాయము 4వ వచనం. నయోమి అనేటువంటి ఒక వ్యక్తి ఉన్నది. ఆమె విధవరాలు. మరి ఆమె కుమారులు మోయాబీయులను చేసుకొని వార్త, ఋతు అనేటువంటి 2 స్త్రీలు టోటల్గా ఉన్నారు. అయితే ఒక 10 సంవత్సరాల తరువాత కుమారులు చనిపోయారు. కుమారులు చనిపోయిన తరువాత అక్కడ ఒక సందర్భం జరుగుతుంది. ఆమె అంటుంది, ఎవరండి? నయోమి గారు అత్తయ్య అంటుందమ్మా, మీ దేశము వెళ్ళి మీరు మీ బంధువులతో మీరు సంతోషంగా ఉండండి అంటుంది. అయితే 1వ అధ్యాయము 8వ వచనం చూడండి. నయోమి తన ఇద్దరి కోడళ్లను చూచి మీరు మీ తల్లుల ఇండ్లకు తిరిగి వెళ్ళుడి, చనిపోయిన వారి ఎడలను నా ఎడలను మీరు దయచూపినట్లు చాలు. అమ్మా, నా యొక్క కుమారులు చనిపోయారు.
మహ్లోను కిలియోను వాళ్ళిద్దరు పేర్లు కుమారు, వాళ్ళిద్దరు చనిపోయారు. మళ్ళీ మీ కుమారులు కోడళ్ళతో చెప్తున్నామా, మీరు మీ దేశానికి తిరిగి వెళ్ళిపోండి. ఎందుకండి ఇప్పుడు ఆధారం లేని స్త్రీ, సరే భర్త చనిపోయినా కుమారులు కోడళ్ళు ఉన్నారు. కుమారులు కోడళ్ళు ఉంటే వాళ్ళు బేక్ చేసుకుంటూ ఉన్నది, అందరూ బాగానే ఉంది. ఇప్పుడు కుమారులు చనిపోయారు, ఇక మిగిలింది కోడళ్ళే. ఇప్పుడు ఇంకా ఆమెకి ప్రొటెక్షన్ అవసరం, ఆమెకి సంరక్షించే వాళ్ళు కావాలి, ఆమెని కోడళ్ళు సహాయం కావాలి. అయితే ఆమె చూడండి, ఆమె నిస్వార్థమైనటువంటి ఆలోచన చూడండి. ఆమె ఆలోచనలో స్వార్థం లేదండి. నేను ఏమైపోయినా పర్లేదు, ఎలా అయిపోయినా పర్లేదు, నా కోడళ్ళు యవనస్తులు, ఇంకనూ వారు యవన ప్రాయంలో ఉన్నారు కాబట్టి వారు సంతోషంగా ఉండాలని, అమ్మా మీరు మీ దేశం వెళ్ళిపోండి, మీరు సంతోషంగా ఉండండి, మీ బంధువుల దగ్గర మీరు సంతోషంగా ఉండండి. ఎంత గొప్ప వ్యక్తిత్వం అండి. ఈ రోజుల్లో కోడళ్ళు అత్తలు అలా ఉన్నారా? కోడళ్ళు అత్తలు అలాగూ ఉన్నారా అంటే చాలా వరకు ఉండరండి. అందరూ ఉంటారని నేను చెప్పను, అందరూ మంచివాళ్ళు ఉన్నారు. అత్త కోడళ్ళు ఆ తల్లి కుమార్తెలాగా ఉంటారు, తల్లి కూతురులాగా ఉంటారు. కొంతమంది అత్త కోడళ్ళు అండి రోజు వాడికి కావాల్సినంత సందడి, అబ్బా చుట్టుపక్కల వాళ్ళకి సందడి, తగాద, విమర్శ, వీళ్ళ మీద వాళ్ళు, వారి మీద వీళ్ళు చెప్పుకోవటం, గందరగోళం. అత్త అంటే కోడలకు పడదు, కోడలంటే అత్తకు పడదు. రోజు సందడి చుట్టుపక్కలకి. అయితే వీళ్ళు అలా కదండి, చాలా మంచి వాళ్ళు. మరి ఏమంటున్నామో, మీరు వెళ్ళిపోయి మీ యొక్క దేశం వెళ్ళిపోయి హ్యాపీగా మీ యొక్క జీవితాన్ని ఎంజాయ్ చేయండి అమ్మా అంటే. చూడండి ఎవరండి వాళ్ళు? మోయాబీలు. ఈ మోయాబీలు అంటే ఎవరండి తెలుసా? మోయాబీలు అంటే ఆ యొక్క లోతు సంతతిలోంచి వచ్చిన వారు మోయాబీలు. అమ్మోనీయులు, మోయాబీలు. పెద్ద కుమార్తె సంతతి అమ్మోనీయులు, రెండవ కుమార్తె సంతతిలో మోయాబీలు. ఈ మోయాబీలు దేశం, ఆ దేశంలోంచి వచ్చిన వాడు వీళ్ళిద్దరు. చూడండి గమనించిన విషయాలు. అయితే అలా జరిగినప్పుడు మా ఒక వ్యక్తి అయితే అంగీకరించింది. ఎవరండి? ఓర్ప అని కూడా. ఓకే, వెరీ గుడ్, మాకు ఎంత మంచిది, ఎంతకాలం నేను ఏదో అనుకున్నాను, చాలా మంచిది. నా ఆలోచన అసలుకి నాకు ఆలోచన వచ్చిరాగానే ఆమె నడుతున్నది, ఇక నాకు భయం లేదు, చక్కగా వెళ్ళిపోవచ్చు, నేను ఎంజాయ్ చేయొచ్చు, హ్యాపీ అనుకుంది. ఎందుకు? ఎవరైనా ఇరుగు పొరుగు ఏమే, మామ చనిపోయాడు బాగానే ఉంది, అత్త కూడా చనిపోయాడు బాగానే ఉంది, ఆ ముసలావిని అత్తని ఎలా వదిలిపెట్టి వచ్చేవని ఎవరైనా అడిగితే ఏం చెప్పొచ్చు? ఇప్పుడు ఓరప ఆమె బొమ్మను అని చెప్పొచ్చులని ఒక ఆధారం చేసుకొని, ఆ అత్తయ్య పలుకుని ఆధారం చేసుకొని ఇదే ఛాన్స్ అని వెళ్ళిపోయింది. మరి ఒక స్త్రీ ఉన్నదండి, ఎవరు తెలుసంటే ఋతు. ఋతు ఒక స్త్రీ ఉన్నది, రెండవ కోడలు. ఆ ఋతు ఏమన్నది? నో, నేను వెళ్ళను. ఏమన్నదండి? అక్కడ మనం పరిశుద్ధ గ్రంథంలో చూస్తే 1వ అధ్యాయము 15వ వచనంలో చూస్తే, ఈమె ఇదిగో నీ తోడి కోడలు తన చెరువుల వద్దకు, తన దేవుని వద్దకు పోయినదే, నీవును నీ తోడి కోడలు వలె వెంబడి వెళ్ళము అని చెప్పాను. మా ఒక కోట వెళ్ళిపోయింది కదా, నువ్వు కూడా వెళ్ళిపోమ్మా ఆమెలాగే అని ఇక్కడ ఏం చెప్తుందంటే నయోమి చెప్తుంది. ఎవరితో? తన రూతుతో, మరి ఒక కోడలతో చెప్తుంది. అప్పుడు ఆమెమో తెలుసండి, ఇదిగో అదేమంటుంది? నా వెంబడి రావద్దనియు, నన్ను విడిచిపెట్టమనియు, నన్ను బ్రతిమాలుకొనవద్దు. చదువు. నన్ను బ్రతిమాలుకొనవద్దు. నీవు వెళ్ళి చోటికే నేను వచ్చేదను, నీవు నివసించు చోటనే నేను నివసించేదను. నీ జనమే నా జనము, నీ దేవుడే నా దేవుడు, ఇంకా నీ దేవుడే నా దేవుడు. నీవు మృతి పొందు చోటనే నేను మృతి పొందేదను, అక్కడనే పాతి పెట్టబడేదను. మరణము తప్ప మనం ఏది కూడా, మరణము తప్ప మనం ఏది కూడా, మరణము తప్ప మనల్ని ఏదైనాను ప్రత్యేకించిన ఎడల యెహోవా నాకు ఎంత కీడైనను చేయునుగాక. అబ్బా, ఎంత గొప్ప తీర్మానం, ఎంత గొప్ప తీర్మానం అండి రూతమ్మ చేసింది. రూత గారు
మరణము తప్ప మనల్ని కూడా వేరు చేసిన ఎడల జీవము కలిగిన దేవుడు ఒప్పుకోడు. మనం పెళ్లి చేసుకుంటూ ప్రమాణం చేస్తాం కదండి. పెళ్లి చేసుకుంటూ మనం ప్రమాణం చేస్తాము, మరణము వరకు వ్యాధి అయినను, బాధ అయినను, దుఃఖమైనను, ఆరోగ్యమును, ఆనందమును నేను నీకు భర్తనై ఉంటాను, మరణం వరకు నేను విడిచిపెట్టను అని పెళ్లి ప్రమాణం చేస్తారు. మరుసటి రోజు తగదలాగా విడిచిపెడతారు. మరణం దాకుంటానని వాగ్దానం చేసి మరుసటి రోజే గొడవ వస్తే విడిచిపెట్టి వెళ్ళిపోతారు. ఏమైందండి కనుక ఇక్కడ సందర్భాన్ని ఎందుకు చూపించానంటే, అత్త కోడలను మేము కోడలుగా చూడలేదండి, కుమార్తెలాగా చూస్తాం. కోడలు అత్తని అత్తలాగా చూడలేదండి, తల్లిలాగా చూస్తున్నాం. ఈ ప్రేమ చాలా ముఖ్యం. ఈ మదర్స్ డే సందర్భముగా, ఈ మదర్స్ డే స్త్రీలందరూ ఈ మదర్స్ డేని జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. స్త్రీ తత్వాన్ని గుర్తుపెట్టుకోండి. స్త్రీ ఎలా ఉండాలో గుర్తుపెట్టుకోండి. స్త్రీకి దేవుడు ఇచ్చిన ప్రాధాన్యత ఏంటో గుర్తుపెట్టుకోండి. విలువేంటో గుర్తుపెట్టుకోండి. ఆధిక్యత ఏంటో గుర్తుపెట్టుకోండి. ఎలా మలచుకోవాలో గుర్తుపెట్టుకోండి. ఎలా ప్రేమించుకోవాలో గుర్తుపెట్టుకోండి అని దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు. నవ్వుడి ఏ ఆధారం లేకపోయినప్పటికీ, భర్త లేకపోయినా సరే, కుమారుడు చనిపోయినా సరే, కోడళ్ళకి ఇస్తున్న సలహా ఏంటంటే, అమ్మా మీరు వెళ్ళి మీ దేశం సంతోషంగా ఉండండమ్మా, మీ యవ్వన జీవితాన్ని ఆనందించండమ్మా, సంతోషించండమ్మా యవ్వన ప్రాయాన్ని అని తన దుఃఖాన్ని, తన ఒంటరితనాన్ని కూడా తను మర్చిపోయి నేనేమైనా పర్లేదు, మీరు మాత్రం క్షేమంగా ఉండండి అంటే ఒక ఆమె వెళ్ళిపోయింది. ఇక్కడ ఇద్దరు వ్యక్తుల తత్వాలు నేను తెలియజేయాలనేది నా ముఖ్య ఉద్దేశం. ఆ ఇద్దరు స్త్రీలే, ఇద్దరు కోడళ్ళే, కానీ ఇద్దరు మనస్తత్వాలు మాత్రం మార్పు. ఒక వ్యక్తి అత్తయ్య చెప్పిన వెంటనే వెళ్ళిపోయింది, ఛాన్స్ అనుకుని. కానీ లోతు మాత్రం అలా కాదు, నేను వెళ్ళను, నీతోనే ఉంటా, నీ ప్రజలే నా ప్రజలు, నీ దేవుడే నా దేవుడు, నువ్వెక్కడ మరణిస్తే నేను అక్కడే మరణిస్తా, నేను అక్కడే పాతి పెట్టబడుదును, నన్ను విడిచిపెట్టి వెళ్ళమని చెప్పవద్దు అత్తయ్య, నేను వెళ్ళను, నాకు బంధువులొద్దు, నా దేశమొద్దు, నా ప్రజలొద్దు, నా రక్త సంబంధికులొద్దు, నాకెవరొద్దు, నువ్వు తెచ్చా. చూడండి ప్రమాణం. ఇద్దరు స్త్రీలే, ఇద్దరు కోడళ్ళే. అత్త మారలేదు, కోడలు మారలేదు. అత్త అత్తే, కోడలు కోడళ్ళే. కానీ అత్తే స్వభావం ఎంత ప్రేమ ఉన్నది, దాని ప్రతిస్పందన, ఋతు స్పందన ఎంత బాగున్నది. వార్త. ఇంకొక కోడల స్వభావం చూడండి, వెళ్ళమనగానే వెళ్ళిపోయింది. కృతజ్ఞత లేని వ్యక్తులుగా ఈ రోజులో కూడా అలా ఉన్నారండి. కాదండి, దేవుని ప్రేమ, దేవుని ప్రేమను, దేవుని తత్వాన్ని మనము కలిగి ఉండాలి. ఆ ప్రేమ ఎక్కడుందండి? ఆ యొక్క నయోమి అంతగానే ఉన్నది. ఆ లోపలి తత్వము, విడిచిపెట్టిన తత్వము, విశ్వాసం కలిగిన తత్వము ఎక్కడున్నది? ఋతులో ఉన్నది. వార్త విడిచివేయబడింది. కనుక మన యొక్క మధ్యాహ్నకాల సమయంలో విషయాన్ని గమనించి దేవునికి ఇష్టలుగా, దేవునికి విధేయులుగా, దేవునికి ఇష్టమైన తల్లులుగా మనం బ్రతకాలని దేవుడు హెచ్చరిస్తూ ఉన్నాడు. అన్నా జీవితం చూడండి. అన్న వేయం పగళ్ళు దేవుని మందిరంలో ఉపవాసాలతో దేవుని సన్నిధిలో గడుపుతుందండి. అంతేకాదండి, ఇంకా అన్న ఏం చేస్తుందండి? వృద్ధాప్యం వచ్చే వరకు దేవుని సన్నిధి విడిచిపెట్టలేదండి. ముసలి ప్రాయం, వృద్ధాప్యం వచ్చే వరకు అన్న దేవుని సన్నిధి విడిచిపెట్టలేదు. వేయం పగళ్ళు కూడా ఉపవాసాలతో దేవుని సన్నిధిలో అన్న గడిపింది. ఒక మంచి వ్యక్తిగా, దేవుడికి ఇష్టమైన వ్యక్తిగా ఈ మదర్స్ డే సందర్భంగా మీరు ఉండాలని దేవుడు హెచ్చరిస్తూ ఉన్నాడు. కాబట్టి ఈ మదర్స్ డేని మీరందరూ ఎంజాయ్ చేసుకొని, ఈ మదర్స్ డే సందర్భంగా దేవుడు మీకు ఇచ్చిన ప్రాధాన్యత, ఘనతను, గొప్పతనాన్ని, ఒక ప్రత్యేకతను, ఒక గుర్తింపుని మీరు మనస్సులో ఉంచుకొని ఆత్మీయంగా తరింపు పొందాలని, దేవుడికి ఆశీర్వాదకరంగా జీవించాలని కోరుకుంటూ ఉన్నాను. దేవుడి కొద్ది మాటలు తన వెనుకల్లో దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మహాగణుడ, పరిశుద్ధుడ, ప్రేమ కలిగిన తండ్రి,
కృపా కనికరములు గల మా ప్రియ పరలోకపు తండ్రి, సర్వాధికారి, సర్వశక్తి సంపన్నుడా, సకల ఆశీర్వాదాలకు కారణభూతుడా మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నా. ఈ యొక్క మధ్యాహ్నకాల సమయంలో నా తండ్రి, మీరు మాట్లాడిన మాటలు నా తండ్రి, అయా తల్లులకు మీరు ఇచ్చిన ఘనత, ప్రాధాన్యత, ప్రత్యేకత, ఒక గుర్తింపుని నా తండ్రి, వారికి ఉన్న విలువను నా తండ్రి నీ పరిశుద్ధ వాక్యం ద్వారా బిడ్డలకు మీరు జ్ఞాపకం చేసి ఉన్నారు. అట్టి విలువను తల్లులందరూ జ్ఞాపకం చేసుకొని వారి మనసులో భద్రపరచుకొని వారి ప్రత్యేక జీవితాన్ని వారు జీవించిన తండ్రి మీకు మహిమకరంగా ఉన్నట్లుగా వారిని ఫలింపు చేయమని ప్రార్థన చేయించు ఉన్నామయ్యా. ఈ మధ్యాహ్నకాల సమయంలో నా తండ్రి ఈ లైవ్ ద్వారా ఈ యొక్క మాటలు విన్న ప్రతి బిడ్డను నా తండ్రి దీవించమని, ఆశీర్వదించమని, మీరే సమస్త మహిమ, ఘనత, ప్రభావం పొందుకోమని మరి యొక్క మధ్యాహ్నకాల సమయంలో మా దేశం కొరకు ప్రార్థన చేయించున్నాం తండ్రి, ప్రపంచం కొరకు ప్రార్థన చేయించున్నాం తండ్రి, కరోనా కొరకు ప్రార్థన చేయించున్నాం తండ్రి. కరోనా నా తండ్రి ప్రపంచాన్ని పట్టి పీడిస్తూ ఉండగా నా తండ్రి, ఓ ప్రభా సహాయం చేయండి అయ్యా నా తండ్రి. కరోనాని కట్టడి చేయమని ప్రార్థన చేయించున్నాం తండ్రి. దాని కొరకు పనిచేసే బిడ్డలు, అధికారులు, స్టాఫ్ నా తండ్రి, పోలీసు యంత్రాంగము, గవర్నమెంట్ వారు నా తండ్రి, హెల్త్ డిపార్ట్మెంట్ వారు, మున్సిపాలిటీ డిపార్ట్మెంట్ వారు, ఎంతో మంది బిడ్డలు, లక్షల మంది బిడ్డలు నా తండ్రి, అది ప్రాణాంతకమైన వ్యాధి అని తెలిసినప్పటికీ తన ప్రాణాలు కూడా లెక్క చేయకుండా బిడ్డలను కాపాడాలని పని చేస్తున్నారు. అట్టి బిడ్డలను నా తండ్రి మీ కృపలో జ్ఞాపకం చేసుకుంటండి. బిడ్డల చుట్టూ మీ యొక్క భద్రత, కాపుదల దయచేయండి తండ్రి. నా దేవా, వారు చేసే సర్వీసులో సహాయం చేయండి తండ్రి. కరోనాని కట్టడి చేయమని, దేశాన్ని, ప్రపంచాన్ని నా తండ్రి, ఓ ప్రభా మీరు సంతోషాన్ని దయచేయమని, భయాన్ని తీసివేయమని, ఈ యొక్క బ్యాక్టీరియాను నా తండ్రి మీరు తరిమి కొట్టమని ప్రార్థన చేస్తున్నాం. మీ కృపలో, మీ భద్రతలో, మీ కాపుదలు నా తండ్రి ప్రపంచాన్ని జ్ఞాపకం ఉంచుకోమని, నా దేవా వాయిస్ ఆఫ్ హోలీ మినిస్ట్రీ ద్వారా నా తండ్రి మీరు మాట్లాడిన ఈ మాటలు నా తండ్రి ఈ మధ్యాహ్నకాల సమయంలో విన్న ప్రతి బిడ్డకును, మాకును, మా బిడ్డలకు, మా కుటుంబానికి, మా దేశానికి ఎంతో ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా ఉన్నట్లుగా మీరు కాపాడమని, దీవించమని, వేరే సమస్త మహిమ, ఘనత, ప్రభావం పొందుకోమని యేసయ్య కొన్ని పరిశుద్ధ నామంలో అడిగి ప్రార్థిస్తూ ఉన్నాం తండ్రి. ఆమేన్. మన తండ్రి యొక్క పరమ ప్రేమయు, ప్రభువైన యేసు క్రీస్తు వారి దివ్య కృపయు, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసము, సమాధానము, భద్రత, కాపుదల ఎప్పుడు నుండి నిరంతరము బిడ్డలందరికీ సదా తోడై దీవించి నడిపించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవునికి స్తోత్రాలు. మీ అందరికీ వందనాలు. గాడ్ బ్లెస్ యు ఆల్.